హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఇవాళ పూరి కూర ఉల్లిపాయతో చేశానండి. అయితే ఈ ఉల్లిపాయ కూర రెడీ అవుతూ ఉంటుంది. నేను మాట్లాడుతూ ఉంటానండి. కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మనసుకు తగిలిందంటే చాలా బాధ అనిపించింది. ఆ ఎట్టు గురించే కొన్ని విషయాలు అనేది మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక ఈ లోపల పూరి కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇక అయితే మా అమ్మాయి నేను ఆ రోజు వర్షం పడిందండి. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను కదా, పొద్దున్నే అనమాట ఈ బ్లాగు. వర్షం పడుతుంది. అయితే ఇక పూరి అయితే చేసుకుందామని చెప్పి పూరి అయితే చేశాను. వేడివేడిగా పూరి చేసుకుంటే బాగుంటుంది కూరను. ఇక కూర కూడా బంగాళదుంప చేయలేదండి, ఉల్లిపాయతోనే చేశాను. ఇది వచ్చేసి శనగపిండి అనమాట. శనగపిండి కలిపి చేస్తున్నాను కూర. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటిదంటే ఒక్కొక్క మాట మనకి మనసుకు తగిలిందంటే అది చాలా బాధ అనిపించింది. కొన్ని విని కూడా వదిలేస్తూ ఉంటాము. కొన్ని విన్నా కూడా వదిలేయాలన్నా బాధ అనిపించిద్ది. ఎందుకంటే అది మన తప్పు లేకుండా మనల్ని అంటే చాలా బాధ అనిపించిద్ది కదండి, అవునా కాదా? మన మనసుకు చాలా బాధ అనిపించిద్ది. అదనేది మన ప్రమేయం లేకుండానే ఆ తప్పు అనేది మన మీద వేసారనుకోండి, అది ఎలా ఉండిద్ది చెప్పండి, అవునా కాదా? ఇక వచ్చేసి ఇంకో విషయం ఏంటిదంటే ఎదిగే వాళ్ళకి మాటలు తోటాలుగా పడతా ఉంటాయి. పళ్ళుండ చెట్టుకే రాళ్ళు దెబ్బలు అని కూడా సామెత విన్నానండి నేను. ఆ సామెత ఇప్పుడు నాకు చాలామందికి చూశాను కూడా, ఇలా అని కూడా అంటుంటే కూడా ఏముందిలే ఆహా అనుకొని నేను కొంచెం అంత ఇదిగా తీసుకునేదాన్ని కాదు. అయితే అది ఎవరికైనా సరే అది మందాకు వస్తేనే ఆ బాధ అనేది తెలిసిద్దండి, అవునా కదా? అవునండి, ఆ మాట అయితే నిజం. పక్క నుండి చెప్పే వాళ్ళకన్నా పడేవాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. అయితే ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఒక వీడియో తీసి పెట్టుకుంటున్నప్పుడు నాకు ఇష్టమయ్యి నా ఛానల్లో నాకు ఇష్టమైతేనే నేను పెడతానండి, అవునా కదా? అయితే ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నాను, అది నాకు తీస్తాను. సరే, తీసినాక వీడియో అంతా నేను చూసుకోవాలి. ఒకసారి చూసుకోవాలి, దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఆ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది చూసుకోవాలన్నమాట. చూసుకున్నప్పుడు ఆ ఎడిటింగ్లో నాకు నచ్చింది నేను ఉంచుకొని అక్కర్లేనిది తీసేస్తానమాట, అవునా కదండి? నేనే కదండి, ఏ యూట్యూబర్ అయినా సరే అలానే చేస్తారు, అలానే ఉండిద్ది అనమాట వీడియోస్ అనేవి. బాగుండి అన్ని ఉంచుకొని బాగోలేని అని చెప్పి డిలీట్ చేసుకుంటూ ఉంటారనమాట. అలానే ఒక వీడియో అనేది మన ఛానల్లోకి వచ్చేటప్పుడు ఆ వీడియో మనకు నచ్చితేనే ఆ వీడియోలో మనం ఛానల్లో అప్లోడ్ చేస్తామండి, లేకుంటే ఆ వీడియో అప్లోడ్ చెయ్యం, అవునా కదండి? అవును, నేనైతే అవుననే అంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇంకొక విషయం అండి, యూట్యూబ్ తీయటం, వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టడం అంటే అంత ఈజీ కదండి, చాలా కష్టము. ఏముందిలే వీడియో తీసి పెట్టడమే అనుకుంటారు. వీడియో తీయాలండి, తీసినాక ఆ వీడియో ఎలా ఉందో చూసుకోవాలి. ఎడిటింగ్లో బాగోని కట్ చేసుకోవాలి, బాగుండి ఉంచుకోవాలి, మళ్ళీ దానికి తగ్గట్టుగా మాట్లాడుకోవాలి. ఇదంతా ఉంటుందన్నమాట. యూట్యూబ్ అంటే అంత తేలిక కదండి, చాలా కష్టము. కొంతమంది అనుకుంటారు ఏముందిలే వీడియో తీసి పెట్టేయడమేనని చెప్పి, అదే అండి అందుకని చెప్తున్నాను, యూట్యూబ్ అంటే చాలా కష్టము, అంత ఈజీ అయితే అస్సలు కాదండి. ఇక నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను యూట్యూబ్లోకి రావడానికి కారణం ఏంటిదనంటే నేను సంపాదన కోసమే వచ్చానండి. డబ్బుల కోసమే వచ్చాను. డబ్బుల కోసం నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నాకు సక్సెస్ వచ్చిన రోజు ఆ సక్సెస్ అనేది నా ముందు సక్సెస్ అనేది వచ్చిన రోజు మనకి డబ్బులు అనేవి వస్తాయి. అలానే ఇప్పుడు మన వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, నేను మిషన్ కుడతానని మీ అందరికీ తెలుసు, నా వీడియోలో చూస్తూనే ఉంటారు. అలానే మిషన్ కుట్టుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా, ఇంట్లో పనులు వీడియోలుగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చి మా ఆయన్ని అడిగానండి. మా ఆయన్ని అడిగితే మా ఆయన సపోర్ట్ చేశాడు నాకు. సపోర్ట్ చేసి సరే, ఇంట్లో వంటలు కానీ, ఇంట్లో పనులు కానీ, పూజల గురించి కానీ ఇవన్నీ చేసుకుంటానంటున్నావు కాబట్టి అవి మన ఇంట్లో పనులే కదా, అది ఎవరైనా చేసుకునేయే, ప్రతి ఒక్క ఇంట్లో ఉండేయే కదా అని చెప్పి సరేనని చెప్పి కొట్టాడండి. కొట్టి సరే పెట్టుకో, నీ కోరిక నేను ఎందుకు వద్దనాలి అని చెప్పి యూట్యూబ్లో ఛానల్ అయితే చేపించి ఎవరి చేతనంటే మా అబ్బాయి చేతనండి. మా ఆయన ఒప్పుకున్నాడు కదా, మా ఆయన ఒప్పుకున్నాక మా అబ్బాయి చేత ఛానల్ అయితే పెట్టుకున్నాను. అప్పుడు నేను
అంటే ఛానల్ పేరు ఏం పెట్టాలి అప్పటికి నేను ఆలోచించలేదనమాట. మా ఆయన ఒప్పించారు, అందులోనే ఉన్నాను. ఛానల్ పేరు అయితే అస్సలు నేను ఏం పెట్టాలి కూడా నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కాకపోతే సరే మా ఆయన ఒప్పుకున్నాక మా అబ్బాయిని అడిగాను, అరే నాన్న ఒప్పుకున్నాడు ఇలా ఛానల్ అయితే యూట్యూబ్లో కావాలి అంటే మా అబ్బాయి అన్నాడు, అమ్మ ఛానల్ పెట్టాలి అంటే ఒక ఛానల్కి ఒక పేరు ఉండాలి, ఆ పేరు ఏమనుకున్నావు అని అడిగాడండి. అయితే అడిగితే నేను అన్నాను, అరే ఛానల్ పేరు అయితే నేను ఏమనుకోలేదు అంటే అట్లా కూడా ఉండిద్దారా అన్నాడు అని నేను అన్నానండి. అంటే ఉంటుందమ్మా, మనం ఛానల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ఛానల్కి ఒక పేరు ఉండాలి, అప్పుడు ఆ ఛానల్ని బట్టి మనం వీడియోస్ తీసుకుంటే పెట్టుకుంటే వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. అయ్యో నాకు తెలియదు కదరా, ఇవన్నీ నేను ఆలోచించలేదు. అంటే పేరు ఇప్పుడు ఏం పేరు పెడదాంరా అని ఆలోచిస్తూ ఉన్నానండి. ఆలోచిస్తా నాకు ఇక ఆలోచన వచ్చిందనమాట. ఏంటిదంటే మా అమ్మ వాళ్ళది పల్లెటూరేనండి, ఇప్పుడు నన్ను ఇచ్చింది కూడా పల్లెటూరే అనమాట. అంటే మా ఆయన వాళ్ళది కూడా పల్లెటూరే. ఇప్పుడు అటు నేను పుట్టి పెరిగింది పల్లెటూరే, ఇప్పుడు నేను అత్తగారింటికి వచ్చింది పల్లెటూరే కాబట్టి సరే అని చెప్పి ఆలోచించి పక్కా పల్లెటూరు రమాదేవి అని యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పెట్టురా అని చెప్పి మా అబ్బాయిని అన్నాను. అంటే అదేనమ్మా అలా పెట్టుకున్నావు అన్నాడు. అంటే అరే ఏమి లేదు, అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరే, నాయనమ్మ వాళ్ళది పల్లెటూరే కాబట్టి నేను పక్కా పల్లెటూరు రమాదేవి అని చెప్పి పక్కా పల్లెటూరు కాబట్టి పక్కా పల్లెటూరు వాతావరణంలో నేను పెరిగాను కాబట్టి అందుకని పక్కా పల్లెటూరు రమాదేవి అని పెట్టుకుందాం అనుకుంటున్నాను రా అంటే ఎలా ఉంది ఏంటిదని మా అబ్బాయిని అడిగానండి. అడిగితే బాగుందమ్మా పల్లెటూరు వాతావరణం అంటే చూస్తారు బాగానే ఉంది అని చెప్పి మా అబ్బాయి అప్పుడు అన్నాడండి. అన్నాక మళ్ళీ మా ఆయన వచ్చినాక మా ఆయనతో కూడా చెప్పి ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను పేరు పక్కా పల్లెటూరు రమాదేవి అని చెప్పి నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నాను. సరే పెట్టుకో పేరు, ఛానల్ పేరు అదంటే పెట్టుకో బాగానే ఉండిద్ది అన్నాడండి. అన్నాక ఇక నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి పక్కా పల్లెటూరు రమాదేవి కొన్ని రోజులు అయితేనండి పక్కా పల్లెటూరు రమాదేవి అని చెప్పడానికి కూడా నాకు ఎందుకో కొంచెం బిడం అనిపించింది. అయితే బిడం అనిపించి అలా పెడితే ఎలా ఉండిద్దో, అవును పెట్టాను ఛానల్ పేరు ఎందుకు ఇలా పెట్టానని మళ్ళీ తర్వాత ఆలోచన వచ్చింది. పక్కా పల్లెటూరు అంటే అందరు నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అని నేను అనుకున్నాక సరే ఎగతాళి చేశారులే ఏం కాదు, సక్సెస్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంది కదా, వచ్చిద్ది కదా అని నేను ఆలోచించాను. సక్సెస్ అనేది రావాలి, సరే ఛానల్ పేరుది ఏముందిలే అంటే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అని చెప్పి నేను ముందుకైతే నడిచానండి. ముందుకు నడిచి ఇప్పటికీ నేను వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తూనే ఉన్నాను. అది కొంతమందికి నచ్చట్లేదండి, నచ్చపోతే అది నా సమస్య కాదు వాళ్ళ సమస్య. అది వాళ్ళకి నచ్చలేదని మనం ఛానల్ మార్చేయలేము కదా, ఛానల్ పేరు మార్చేయలేము, ఛానల్ వచ్చేసి ఆపేసుకోలేము. ఎవరికో నచ్చలేదని నేను ఛానల్లో వీడియోస్ పెట్టకుండా ఉంటానా, ఛానల్లో మాట్లాడకుండా ఉంటానా? ఇది చెప్పండి, నా ఛానల్లో నా ఇష్టం, అవునా కదా చెప్పండి. నా ఛానల్లో నేను ఏ వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ పెట్టకూడదు అనేది అది నా నిర్ణయం, నా ఛానల్ నా నిర్ణయం అనమాట. అలాంటప్పుడు నేను ఏ వీడియోస్ పెడితే మీకు అభ్యంతరం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. నా ఛానల్లో నాకు ఇష్టం వచ్చిన వీడియోలో నేను పెట్టుకుంటానండి. అది నచ్చినప్పుడు నా వీడియోస్ అనేవి చూడకుండా పక్కకి వెళ్ళిపోండి, సరేనండి. నా ఛానల్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం అయితే మీకు లేదు కదా. నాలాంటి ఛానళ్ళు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి, అవునా కదా, అవును కదండి. ఇక అది నేను చెప్పాలనుకుంటున్నది, నా ఛానల్లోకి వచ్చి నా వీడియోస్లోకి వచ్చి చూసి ఇది అలా ఉంది అది అలా ఉంది అని చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీకు నచ్చుకుంటే పక్కకి వెళ్ళిపోండి, అంతకుమించి ఇంక నేను చెప్పేది ఏమీ లేదు. ఇక అదండి. ఏందండి రమాదేవి గారు ఇంత ఫీలింగ్తో చెబుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఏం చేద్దాం, మనసు బాధగా ఉంది. కొన్ని ఏంటంటే ఇక మళ్ళీ పద్దాకులు చెప్పినా బోర్ అనుకుంటారు. ఇక పద్దాకులు చెప్పనులేండి, మీకు బోరు కొట్టించను. ఎందుకనంటే నేను ముందుకు నడుస్తున్నాను, కాకపోతే నన్ను లాగాలని చూస్తున్నారు. లాగాలి అంటే వాళ్ళ తరం కాదండి, వాళ్ళ తరం అస్సలు కాదు. నన్ను ఎంత లాగినా నేను అంత పైకే వెళ్తాను. అదండి, నేను వాళ్ళు లాగాలని చూస్తున్నారు, లాగనే ఎన్ని రోజులు లాగుతారో లాగనేయండి. వాళ్ళు ఎంత ఏకంగా లాగుతారో నేను అంత ఏకంగా పైకి వెళ్తానమాట. మీరు చూస్తూ ఉండండి. నా ఛానల్ అయితే సక్సెస్ అయ్యింది. 1000 మంది కారు అనుకున్నాను, అయ్యారు. ఇప్పుడు 4000 మంది సబ్స్క్రైబర్లతో ముందుకున్నానండి. నేనైతే ఇక ఆ సపోర్ట్ అయితే మీరు ఇచ్చారు, నాకు అదే సంతోషం అండి. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి, నాకు అదే సంతోషం. నేను మీ వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉన్నాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు.
అలానే నా పని నేను చేసుకుంటా, నేను వీడియోస్ పెట్టుకుంటా ఇప్పటి వరకు అయితే మేము ముందుకు వస్తానే ఉన్నాను. ఇక డబ్బుల పూర్వకంగా అంటారా, డబ్బుల పూర్వకంగా అయితే ఇప్పటి వరకు నాకు డబ్బులు అయితే రాలేదు. సక్సెస్ అనేది ఏదో ఒక పూర్వకంగా ఏదో ఒక రోజు వచ్చిద్ది అని చెప్పి నేను ఇంకా వీడియోస్ తీసుకుంటానే ఉంటున్నానండి. వీడియోస్ తీసుకుంటానే ఉంటున్నాను, తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటున్నాను. ఇక అదండి, ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను కూడా అండి, ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు, ఒకళ్ళ గురించి మీరు పట్టించుకోమాకండి, మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి రమాదేవి గారు అని చెప్పి నేను పెట్టిన వీడియో కింద ఒకళ్ళ కామెంట్ అయితే పెట్టారు. చాలా థ్యాంక్ యూ అండి. నేను అలానే వాళ్ళకి కూడా రిప్లై అంటే వాళ్ళకి కూడా చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి అని చెప్పి థ్యాంక్ యూ అండి అని చెప్పి నేను వాళ్ళ కామెంట్కి నేను బదులైతే ఇచ్చానండి. అలాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వెనక లాగేవాళ్ళు ఉంటారు. మీ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, నేనైతే చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు. ఇక కదండి, ఇక్కడైతే పని అంతా అయిపోయింది. టిఫిన్ అయితే చేసేసాము, మా అమ్మాయి నేను టిఫిన్ కూడా చేసేసాము. టిఫిన్ అది అయిపోయినాక బట్టలు అది ఇలా వాషింగ్ మిషన్లో వేసానండి. బట్టలు అయితే చాలా ఉన్నాయి, అందుకని వాషింగ్ మిషన్లో వేసేసి సర్పేసేసి పెట్టేసి వచ్చాను. ఇక వాషింగ్ మిషన్ బట్టలు అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను వంటగదిలో అన్నీ సదురుకొని ఇవన్నీ అంట్లన్నీ కడిగేసేయాలి. ఇవన్నీ అంట్లు కడిగేసి శుభ్రంగా ఇక పొయ్యి దగ్గర సింకు ఇది మొత్తం కడగాలండి. ఇదంతా కడిగేసుకుంటే ఇక మధ్యాహ్నం వంట అనేది చేసేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు నేను పొద్దున్నే లేచిన కాడి నుంచి ఏం పనులు చేశానో ఏంటిదనేది ఈ వీడియోలో మీకు షేర్ చేశాను కదా. ఇక మధ్యాహ్నం వంట చేసేటప్పుడు కూడా వీడియో అనేది షేర్ చేస్తాను. ఇక నుంచి వీడియోలు అనేది పెట్టుకుంటా, అంటే రోజు మార్చి రోజైనా 2 రోజులకు ఒకసారైనా వీడియోలు పెడదామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు కూడా, అందుకని చెప్పి కొన్ని రోజులుగా వీడియోలు అనేవి ఎక్కువ రావట్లేదు. అదొకటనండి, వీడియోలు ఎక్కువ అనేది పెడతా ఉంటేనే నాకు సక్సెస్ అనేది ఏదో ఒక రోజున మా ఇంటి తలుపు తట్టిద్దని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే వీడియోస్ తీస్తున్నానండి. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు అని నేను అస్సలు ఫీల్ గాను. ఎందుకనంటే ఒకసారి వీడియోలో చెప్పాను కూడా మీకు, రోడ్డు మీద ఎన్నో వెళ్తూ ఉంటాయి, అవి బావుని అరుతూ ఉంటాయి, అరిసినంత మాత్రాన మనం ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నేను ఒక వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో అనుకున్నారు, ఏదో మాట్లాడారు అని మనం ఫీల్ అయితే కూర్చుంటే పనులు అయితే ఆగమండి. మన పని మనమే చేసుకోవాలి. మన పని మనమే చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళదన్నారు వీళ్ళదన్నారని ఫీల్ అవుతా కూర్చుంటే మన పనులు అస్సలు కావు. అవునా కాదండి? మీరైతే ఏమనుకుంటున్నారు ఏంటిదని నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే అలానే అనుకుంటాను. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని బాధే పడుకుంటా ఫీల్ అయ్యకుంటా నేను కూర్చోనండి. నా పనులు అయితే నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. ఒకళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, ఒకళ్ళ గురించి అంత తేలిగ్గా కూడా నేను మాట్లాడనండి. ఒకళ్ళ జోలికి కూడా నేను వెళ్ళను. అదే నా జోలికి వస్తే నేను ఊరుకోను. అదేనండి, ఇప్పుడు ఈ వీడియోలో నా బాధ కూడా మీతో చెప్పుకుందామని చెప్పి మేము ముందుకు వచ్చి చెప్పుకుంటున్నాను. వీడియో ధరకన్నా మేము ముందుకు వచ్చి చెప్దామని చెప్పి చెబుతున్నానండి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఎవరో ఏదో అన్నారని ఫీల్ అయితే కూర్చోమాకండి. మన పనులు మనం చేసుకుంటాం. మన ఇంటి పనులు కానీ ఏ పనులైనా సరే పనులు చేసుకుంటా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మన పని అనేది మనకు పని అయిపోయింది. ఇటు ఏదైనా పని చేసుకోవాలన్నా పని కూడా చేసుకోవచ్చు. అదే ఫీల్ అయితే కూర్చున్నాం అనుకోండి, ఆ ఫీల్ అయితే కూర్చుంటే మనకి గుండె అనేది బరువెక్కిద్ది కానీ బాధ అయితే తీరదు. అదే కనుక పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోయామంటే, పని మీద పడ్డామనంటే అదంతా అసలు బాధ అనేది మర్చిపోతాము. ఆ బాధ అనేది మర్చిపోతామండి. అది నేను నమ్ముతాను. ఎందుకనంటే నేను ఏదన్నా నాకు అనిపించిందంటే ఏదో ఒక పని, బాధ అనిపించిందంటే ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటానండి. ఖాళీగా అసలు కూర్చున్న కాంచి ఇంకా బాధ అనిపించిద్ది. అందుకని ఏదో ఒక పని, ఇల్లు శుభ్రం చేసుకోవటం, మిషన్ కుట్టుకోవటం, ఈ పనులు చేసుకుంటూ ఉంటానండి నేనైతే. ఇక అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నా వీడియోలు ఎలా ఉండి ఏంటిదనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో అయితే మాట్లాడాను కదండి. ఇక అదండి, నేనైతే చెప్పాలనుకున్నది ఈ వీడియోలో చెప్పేశాను. ఇక అదండి, నా వీడియోస్ చూసేవాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటానండి. ఒకరికి భయపడాల్సిన అవసరం అయితే నాకు అస్సలు లేదు. ఎవరికి భయపడను కూడా అండి. వీడియోస్ కంపల్సరీ వీడియోస్ తీస్తాను, వీడియోస్ పెడతానే ఉంటాను.
వీడియోస్ మటుకు వస్తానే ఉంటాయి. ఇక అదండి, నేను ఎంత కష్టపడి నేను ఛానల్ పెట్టుకున్నాను. కష్టపడి ఛానల్ పెట్టుకుని ఎవరికో నచ్చలేదని నేను ఛానల్ అయితే ఆపను. నేనైతే చక్కగా వీడియోస్ తీస్తాను. వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. బాయ్ అండి.